చాలా తక్కువ అంచనా వేసాను. ఏంటి దీనికోసం ఇక్కడ దాకా వచ్చామన్నట్టు పంగ సాపాలి. ఎస్, సికింద్రాబాద్ మెట్రో పక్కనే బ్లూ సీ అని చెప్పేసి ఒక టీ కార్నర్ ఉంది, చాలా ఫేమస్. ఎంతమంది జనం ఉన్నారు చూడండి బయట. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, ఎస్ సలాం అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఇప్పుడే నిద్ర లేసాను, బ్రష్ చేశాను. మా అమ్మ టిఫిన్ వేసి ఇచ్చింది, సేమియా ఉప్మా, దోశ, కారపొడి, పంచదార కూడా వేసింది అలవాట్లో పొరపాటుగా. ఇంకోటి నిన్న ఎవరైతే కంగ్రాచులేషన్స్ చెప్పారో అందరికీ చాలా థ్యాంక్స్ మాయా. కొంతమంది కంటెంట్ ఉండట్లేదు మాయా కొన్ని వీడియోల్లో అని కూడా కామెంట్ పెట్టారు. ఒకటి అర్థం చేసుకోవాలి మాయా, డైలీ వ్లాగింగ్ అంటేనే నేను లైఫ్లో ఏమైతే చేస్తున్నానో, ఏం తింటున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరితో ఉంటున్నాను, అదే కంటెంట్. ఓకే, అది అర్థమైన వాళ్ళకి డైలీ వ్లాగింగ్ గురించి కొంచెం ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఈ కంటెంట్ వాళ్ళకి చాలా మంచి కంటెంట్ లా కనిపిస్తుంది. ఎవరికైతే ఇట్ల గురించి తెలియదో సో వాళ్ళు ఏమనుకుంటారు, లైక్ పెద్ద సెటప్ కొంచెం అలా ఉండాలి అన్నట్టు అనుకుంటారు. నెలలో ఒక 4-5 రోజులు అలాంటి వీడియోలు చేయొచ్చు. మనం కూడా అలాంటివి చేస్తున్నాము. మనకు ఫుడ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి కొన్ని ఫుడ్ వీడియోలు కూడా కలుపుతున్నాను, యాడ్ చేస్తున్నాను మధ్యలో. నాకైతే అది కూడా ఇష్టం లేదు. కేవలం డైలీ వ్లాగింగ్ మీదే వ్యూస్ తెచ్చుకోవాలి, జనాల్లోకి వెళ్ళాలి అని అయితే ఉంది నా మైండ్లో. ఇక డైలీ వ్లాగింగ్ అంటే ఇక ఎంతే ఇలానే ఉంటుంది మాయా. ఇన్ కేస్ మీకు ఇవి బోర్ కొడుతున్నాయి అంటే మీరు చూసే కంటెంట్ కాదు, నా వీడియోలు స్కిప్ చేసేసి ఇంకా మంచి కంటెంట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ వీడియోలు హ్యాపీగా చూడొచ్చు. ఎవరైతే ఈ కంటెంట్ ని ఇష్టపడతారో వాళ్ళు ఇవి చూస్తే సరిపోతుంది. అర్జెంట్గా టిఫిన్ చేసేయాలి. ఎన్ని రోజులైందో ఈ ఎండ చూసి, ఫుల్ ఎండ వచ్చింది ఈరోజు. ఇప్పుడు నేను వలీగాడు బయటికి వెళ్తున్నాం అనమాట. ఒక ప్లేస్కి వెళ్తున్నాం, దాని పేరు మౌలాలి హిల్స్ అనమాట. పైనుంచి వ్యూ చాలా బాగుంటుందంట. ఇక్కడ నుంచి మాకు ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ దారిలో కలీం తీసుకుని అక్కడికి వెళ్తున్నాం అనమాట. మా వాడు చూడండి హడావిడి ఎలా రెడీ అయ్యాడు. ఏంటి యాటిట్యూడ్ చూపిస్తున్నావు? ఎవరిని ఇంప్రెస్ చేద్దామనరా ఓవర్ యాక్టింగ్? ఇది నాదే గైస్, ఇది నేనే కొన్నాను. పగిలిపోద్ది బండి. బాగుందిరా, కానీ నాకన్నా నీకే బాగుందిరా. ఓకే ఉంచుకో, అడిగన్నా ఎక్కువేంటి గైస్, మొత్తం ఆడిదే. ఇప్పుడే వచ్చాం మా ఓడింటికి. ఇలా రావడం కరెంట్ తీసాడు, ఏదో బిర్యానీ చేశాడు. థ్యాంక్స్ రా, నా కోసమేనా? అయిపోయింది. ఎందుకలా? నీళ్ళు ఎక్కువ వేస్తావా? పర్లేదు, మనం అంత కష్టపడి చేసిన తర్వాత ప్లేట్ ఏది? మా చూడడానికి ఎలా ఉన్నా స్మెల్ మాత్రం అదిరిపోతుందిరా, మామూలుగా రావట్లేదు. పీస్ బాగానే ఉడికింది కానీ మెత్తగా అయిపోయింది మా. పర్లేదు, అయినా పర్లేదు, మెత్తగా ఉంటే త్వరగా అరిగిపోద్ది. సూపర్ టేస్ట్ మావా. ఎక్కడ అయింది? బాగానే ఉందిగా, సూపర్ టేస్ట్ వలి. ముందుకు పనికిరావు తెలుసా, ముందుకు పనికిరావు. నేను వంటలు నేర్చుకున్నా మా కలీం గారి దగ్గర. చెప్పు మా గురువు గారు మరి ఆ మాత్రం చేయకపోతే ఎలా? అదిరిపోయింది టేస్ట్. బోనాలు జరుగుతున్నాయి. గైస్ ఇప్పుడు అదిగోండి, అదే మనం ఆ పైకి ఎక్కుతాం. దానికి అలా దారి ఉన్నట్టుంది గైస్. మొత్తానికి వెతగ్గా ఒక దారి దొరికింది మనకి. బైకులు కూడా వెళ్ళిపోవచ్చు, కార్లు కూడా వెళ్ళిపోతాయి. పైకి వెళ్తున్నాం మనం. ఇక్కడ నుంచి కొంచెం హైట్ మెట్లు ఎక్కాల్సి ఉంది. జన్నతుల్ బకీ కింద ఇలాగ జన్నపత్తులు అమ్ముతున్నారు, అక్కడ కొనుక్కున్నాం. ఇప్పుడు మెల్లగా తినుకుంటూ పైకి వెళ్ళిపోవడమే. ఇది పాత మెట్లు అనుకుంటా, ఇవేమో కొత్త మెట్లు. ఎందుకు రిస్క్, దీని మీద నుంచి వెళ్ళిపోదాం. కష్టపడి పై దాకా ఎక్కాము. ఏంట్రా బాబు, కింద చూడండి ఎలా ఉందో వ్యూ ఇక్కడ నుండి. అదిగో చార్మినార్ కూడా కనబడుతుంది. వేస్ట్ ఫెల్లో.
ఏదో అన్నా లేరు సొల్లు నువ్వు ఒకటి మొత్తం చాలా బాగా కనపడుతుంది. నిజం అదే అనుకున్నా హ్యాపీస్ బిల్డింగ్ మా హైటెక్ సిటీ కనపడదా? చాలా పురాతనమైనది. లోపలికి ఉన్నాయిరా బాబు, ఇంకా లోపలికి ఉన్నాయిరా. ఇంకా లోపలికి వస్తే ఇలా లైట్లు ఉన్నాయి అటు ఇటు. మెట్లెక్కి అలా లోపలికి వెళ్తున్నాము. ఈ పైకి ఎక్కిన తర్వాత ఇంకా బాగుంది. జస్ట్ వ్యూ అలా చూస్తూ ఇటు పక్క వచ్చేసరికి సన్సెట్ అవుతుంది అనమాట. అలా చిన్న కనబడుతున్నాయి ఇల్లులు. విజయవాడలో భవానీపురం కొండలెక్కినా సరే ఇలాగే కనబడుతుంది సేమ్. రే అవసరమా? ఏమున్నాయి కింద? ఎవడో ఏ టాయిలెట్లు పోస్తాడో ఏంటో. అవసరమా? ఆ దర్గా కోసం వచ్చిన వాళ్ళు పైకి వెళ్తారు, దానికోసం రాలేని వాళ్ళు ఇలా ఏంటంటే ఇలా బ్యాక్ వచ్చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకా బాగుంది వ్యూ. ఆ ఫ్రంట్ కన్నా ఈ బ్యాక్ సైడ్ చాలా బాగుంది. ఇది మొత్తం పైకి ఎక్కి ఇక్కడేమో సన్సెట్ జరుగుతుంది. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. చాలా మంది వచ్చారు ఇక్కడైతే. ఫ్లైట్ రే కిందకి కనిపిస్తుందిరా, బాగుంది. వెనకైతే వ్యూ చాలా బాగుంది అనమాట. ఎప్పుడైతే ఫ్రంట్ నుంచి చూసామో చాలా తక్కువ అంచనా వేసాను, ఏంటి దీనికోసం ఇక్కడ దాకా వచ్చామన్నట్టు. ఎప్పుడైతే వెనక్కి వచ్చామో వ్యూ చూడండి చాలా బాగుంది. ఈ కొండ ఏదో సిటీకి హైదరాబాద్కి సెంటర్లో ఉన్నట్టు అనిపిస్తుంది చూడడానికి. చుట్టూ బిల్డింగ్లు అనమాట, మధ్యలో కొండ ఉంది. అటుపక్క గాలి మాత్రం చాలా బాగా వస్తుంది. ఇక్కడికి సన్సెట్ కూడా ఎంత బాగుందంటే నేను చాలా తక్కువ అంచనా వేసాను. ఆ బిల్డింగ్లు అరే ఎంత షైనింగ్ కనబడుతుంది చూడు. బిల్డింగ్లన్నీ కూడా ఏదో ఆ సన్ దాని మీద పడి చిన్న షైనింగ్లా వస్తుంది. కానీ ఇప్పుడు దాకా చూసిన సన్సెట్స్గా కాజాగూడ కానీ మొన్న ఏదో కోయగూడనో ఏదో వెళ్ళాం, అన్నట్లతో కంపేర్ చేసుకుంటే ద బెస్ట్ అనిపించింది నాకు. ఇది చాలా బాగుంది వ్యూ, ప్రశాంతంగా ఉంది. లేక్ సన్సెట్ ఇది సిటీ లేక్ అది బాగుంటుంది. మళ్ళీ సిటీ సన్సెట్కి అయితే ఇదే సూపర్. పాపం మా ఓడు చూడండి, పెళ్లి కుదిరిపోతే పెళ్లి సెట్ అయిపోతే ఇదే బాధ. వచ్చిన కాడి నుంచి ఏదేకో ఓదేకో అని చెప్పేసి వీడియో కాల్ చేసి నాకన్నా పెద్దలాగా అయిపోయాడు. నా ఫోన్లో కన్నా ఆడి ఫోన్లోనే కంటెంట్ ఎక్కువ ఉంటుందేమో, తీసుకుంటే పోద్ది మొత్తం అన్ని. ఓన్లీ ఆడన్నా హ్యాపీగా ఉన్నాయి, మాకు ఎలాగో లేవయి. ఇంతకీ వెనక మనం చూసింది ఏంటో చెప్పలేదు కదా, అది జన్నతుల్ బకీ అనమాట. అంటే ఏంటంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక దర్గా, అది సమాధి లాంటిది. సమాధి అయితే ఇది జన్నతుల్ బకీ అని ఎందుకంటారంటే, ఎవరైతే ముస్లిమ్స్ యొక్క ప్రాఫిట్ ఉన్నారో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆయన యొక్క కుటుంబ సభ్యులు లేదా సహబాలు అంటే ఆయనతో పాటు ఆ టైంలో ఉన్న వాళ్ళ యొక్క సమాధుల్ని అలా అంటారు అనమాట. ఇది అలాంటి ఒక సమాధి అనమాట. అందుకనే దీనికి ఆ పేరు వచ్చింది. అయితే ఇంతకుముందు చాలా అందంగా ఉండే, తర్వాత మళ్ళీ పడిపోవడం ఏదో జరిగింది, మళ్ళీ దాన్ని నీట్గా చేశారు. చాలా మంది ముస్లిమ్స్ దానికోసం వస్తున్నారు, వచ్చి ఇలా సన్సెట్ ఎంజాయ్ చేస్తున్నారు. లేదు అంటే ప్రత్యేకించి ఈ సన్సెట్ కోసం వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. లైక్ హిందువులు, క్రిస్టియన్స్ కూడా అందరూ వచ్చి చక్కగా కూర్చుని చూడండి, అక్కడ చూడండి అలా పడుకుని, కొంతమంది పడుకుని, ఇటుపక్క చూపించు ఇలాగా, అటు వెనక చూపించు వెనక, అలా ఫ్రెండ్స్ కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మంచిగా చిల్ అవుతున్నారు. ఇక్కడ ఎంత గాలి వస్తుందంటే నేను అసలు చెప్పలేకపోతున్నాను మాటల్లో. బలీగడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ కొంచెం డౌన్ సార్, కొంచెం పైకి, కొంచెం పంగ సాపాలి, ఎస్ కొంచెం వెనక్కి. సికింద్రాబాద్ మెట్రో పక్కనే బ్లూ సీ అని చెప్పేసి ఒక టీ కార్నర్ ఉంటుంది. టీ అండ్ స్నాక్స్ చాలా ఫేమస్. ఎంతమంది జనం ఉన్నారు చూడండి బయట. ఇదంతా దాని పార్కింగే. డబ్బులు ఇచ్చేస్తే ఇక్కడ బాబాయ్ తీసుకొచ్చేస్తారు టీ. అక్కడ దాకా వెళ్ళి లైన్లో నిలబడాల్సిన పని లేదు. థ్యాంక్స్ బాబాయ్. గోల్డెన్ టీ అండి, ఇది 30 రూపాయలు. టేస్ట్ చూద్దాం. బాగుంది మావా, కాకపోతే పంచదార ఎక్కువైనట్టు అనిపించలేదా? పంచదార కాదు అది, అదేదో పౌడర్ వేస్తారు, సంథింగ్ పౌడర్ ఏదో డికాషన్ అంతా ఏదో ఉంటుంది పౌడర్. చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంది దీని మీద. అందుకే అంతమంది జనం ఉన్నారు ఇక్కడ. ఎవరైనా తాగుంటే కింద కామెంట్ చేయండి. బ్లూసీ సికింద్రాబాద్ గోల్డెన్ టీ. అడ్రస్ తెలియకపోతే కలీం ఫోన్ చేయండి, ఇక్కడికి వచ్చాక తీసుకెళ్తుంటే. ఫోన్ నెంబర్ 739600111111. మెట్రో మీద ఉంటుంది కదా ఫోన్ నెంబర్, యాడ్స్ కోసం ఫోన్ చేయండి. ఇప్పుడే ఇంటికి వచ్చామయ్య. రేపటి నుంచి మా ముందు చాలా పెద్ద టాస్క్ ఒకటి ఉంది. ఇంతకుముందు వ్లాగ్స్లో చెప్పాను కదా, మా అమ్మకి చిన్న సర్జరీ ఒకటి చేయాలని చెప్పేసి. అది ఈ వీక్లోనే చేయించేయాలి. ఇంకా 2-3 డాక్టర్ల దగ్గర సజెషన్ తీసుకుందామని చెప్పేసి రేపటి నుంచి హాస్పిటల్స్ తిరగాలి. మీ ప్రేయర్స్లో మమ్మల్ని కూడా ఒకసారి తలుచుకోండి. ఆ సర్జరీ సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఏ ఇబ్బంది అవ్వకూడదని.
ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.